పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్య గమనం చేతనే మన బ్రతుకు ఆధారపడి ఉంది. ఖచ్చితంగా సూర్య చంద్రుడు, అందులో సూర్యుడు సూర్యకిరణాలు తీసుకునే కదా చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. సూర్యుడే కేంద్ర బిందువు ఖచ్చితంగా, ఏ గ్రహానికైనా, ఏ నక్షత్రానికైనా, భూమికైనా, మీకైనా, మా ఎవరికైనా కదా. అల్టిమేట్ హీరో. ఆయన చుట్టూనే ఏదైనా తిరగాలి, ఆయన స్థిరంగా అక్కడ ఉంటారు. అయితే ఈ రాశి సంచారం గురించి నేను ఒక్కసారి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు వృషభ రాశిలో ఆయన సంచరిస్తున్నాడు. రోహిణి కార్తె ఇవాళ నుంచే ప్రారంభమైంది సార్. అయితే 30 డిగ్రీల్లో ఆయన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. రోజుకు 1 డిగ్రీ మారుతూ ఉంటుంది కదా. ఈ 14 డిగ్రీస్ వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది. 13 to 14 డిగ్రీస్లో ఆయన ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది అని వినటం జరిగింది. దీని గురించి ఒకసారి మీ ద్వారా వివరణ తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఆయన ఆ డిగ్రీలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటి, మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి మీ ద్వారా? చాలా అద్భుతం అమ్మా. నిజంగా కొన్ని నా జీవితంలో ఎందుకు జరిగినాయి అంటే నిజంగా నాది కారణ జన్మేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన ఈ మే 28వ తారీఖు, 28, 29 తారీఖుల్లో వృషభంలో రవి సంచారం రోహిణీ నక్షత్రం మీద డిగ్రీస్ వైజ్గా తీసుకుంటే, పాదాలు మారుతూ డిగ్రీస్ వైజ్గా తీసుకుంటే 13, 14 డిగ్రీల మీద సంచారం. ఇది వృషభంలో జరుగుతుంది. వృషభం మనకి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ఇంకా ఇంకా ఈ మూడే తెలుసు. వృద్ధి కూడా సంపద వృద్ధి. వసుధ వసుధ అంటే ఇక్కడ గురువుగారు శివ సుబ్రహ్మణ్యం గారు తన రాసిన రెమెడీల్లో ఈ మే 28 గురించి అంటే రాశారు. ఇంకోటి నేను నా సంకల్పం అన్నాను కదా, నా జన్మ మే 28 నా జీవితంలో లక్ష్మీదేవి ప్రవేశించి అడుగుపెట్టినటువంటి రోజు. ఎలా హౌ భవానీ గారు నా జీవితంలో అడుగుపెట్టిన రోజు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే 28 మా పెళ్లి రోజు. చాలా అంటే చాలా విశేషం. ఆ రోజు అంటే అప్పుడు నాకు తెలియదు. ఈ తర్వాత ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు మే 28 అంటే లాస్ట్ ఇయర్ మే 28కి నేను కోనార్క్లో ఉన్నాను. కావాలని పని కట్టుకుని నా వెడ్డింగ్ యానివర్సరీని నేను అరసవెల్లిలో చేసుకున్నాను. ఆ 13, 14 డిగ్రీల మీద రవి సంచారం వసుధాలక్ష్మిని మనకి ప్రసాదిస్తుంది. ప్రతి ఏటా ఇదే సమయంలో జరుగుతుంది. ఎందుకంటే అది స్థిరమైన, ఆయన వక్రించాడు కాబట్టి ఒకేలా తిరుగుతూ ఉంటాడు. అంటే నేను గత 5-6 ఏళ్ళుగా దాన్ని జనాలకి అవేర్నెస్ తీసుకురావాలి. ఇది ప్రత్యేకంగా రైతులకు సంబంధించి. ఎవరైతే భూమిని నమ్ముకుని చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో వృద్ధి, వసుధ, అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. అంటే సకాలంలో వర్షాలు పడి పంటలు పండుతున్నాయి బానే, కానీ పంట చేతికొచ్చే సమయానికి అయితే వర్షాలు సరిగా ఎక్కువ పడిపోవటం, లేకపోతే పడకపోవటం, ఇలాంటి ఇబ్బందులతో మనం నష్టాన్ని సరిచూస్తాం. పర్ఫెక్ట్గా మనం అందరం భారతదేశంలో ఉన్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఒక హైదరాబాద్కు, ఆంధ్రప్రదేశ్కో కాదు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కో కాదు, యావత్ భారతదేశానికి తెలియాలి. అందరిలో కూడా మార్పు రావాలి. రోహిణీ నక్షత్రం ఏదైతే ఈ కత్తెర, కృతిక, ఇప్పుడు రైతుల్లో అవేర్నెస్ వచ్చి పంటలు పండించడానికి అనుకూలంగా భూమిని దున్నటం కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలి. ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు. ఇవన్నీ అంటే ఏ సమయాలలో ఏ పంటలు పండించాలి, ఋతువులు ఎలా, ఇవన్నీ లేవు. ఇప్పుడు పడితే అప్పుడు గుర్తొస్తే వేసేసి సంవత్సరానికి 2-3 పంటలు ఎక్స్ట్రా పండించేస్తున్నారు. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. భూమిని కూడా మనం గౌరవించాలి. ఇక్కడ భూమిని గౌరవించడం కోసం చేసేటువంటి పూజ వసుధాలక్ష్మి పూజ. అయితే రైతులే కాకుండా మాలాంటి వాళ్ళు కూడా చేయొచ్చా? అంటే రైతు మీద ఆధారపడిన మాలాంటి వాళ్ళు చేయొచ్చు? అవునమ్మా. ఇప్పుడు రైతుకి సమయం లేదు, లేకపోతే ధనం లేదు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ రైతు బాగుండాలని మనం చేయొచ్చు కదా. చెయ్యాలి. ఇప్పుడు నాది రైతు కుటుంబం. మా తాత ముత్తాతలందరూ కూడా రైతులు, 100 ఎకరాలు ఆసాములు. మా తాతలు లేరు. మా చిన్నాన్న అంటే మామిడి తోటలో లీజుగా అవి తీసుకుంటూ ఉంటాడు. మా నాన్నగారు కూడా ఈ మధ్య చిన్న అరటి చెట్లు అవి వేసి, నిమ్మకాయతో నిమ్మ చెట్లు వేసి ఆ పంటను తీస్తున్నారు. మొన్న ఒక గెల్ల ఏదో కోసారు, అద్భుతంగా ఉంది. బుడిదకు 3 కాయలు పండిస్తారు.
అంటే అందరూ రైతులవేగా. అంతే ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళం అంటే ఇప్పుడు రైతు అనగానే ఏదో ఒక శ్రమ చేసి ఫలాన్ని పొందేవాడు రైతు. ఉమ్, రౌతు. ఉమ్, వ్యవసాయం చేస్తాం అందరం, ఏదో ఒక అవును. పనిలో వ్యవసాయం చేస్తున్నాం. అవును. అందుకని అందరం కూడా వసుధాలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలి. ఏం చేయమంటారు? రవి అద్భుతంగా ప్రసన్నమై ఉంటాడు. ఉమ్. అంటే ఇప్పుడు ప్రకృతిని పాడు చేసాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం, చెట్లు నరికేస్తున్నాం, అడవులను పాడు చేసాం కాబట్టి ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి, కానీ ఇది కాదు అసలు ఒరిజినల్గా పరిస్థితులు. ఉమ్, లక్ష్మీదేవి పూజ చేయాలి. ఉమ్. వీలైతే 28వ తారీఖు 28వ తారీఖు, 28, 29 రెండు 2 రోజులు. వీలైతే మీకు ఏ రోజు వీలైతే 28 వీలైతే 28 చేయండి, 29 వీలైతే 29 చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, వసుధాలక్ష్మి అనుగ్రహం కోసం. ఇది వ్యవసాయ అంటే రైతులైతే పంట పొలాల్లో చేస్తే చాలా సంతోషం. ఓకే. అంటే చెప్పడానికి చాలా పెద్ద ఉంటుంది, కానీ లక్ష్మీ గణపతి హోమం, ఆ. మహాలక్ష్మి హోమం, లక్ష్మీ హోమం, ఇక పరమాన్నాన్ని హవిస్సుగా నివేదన చేయటం, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో, మోదుగా సమిదలు, రావి సమిదలతో హవనం చేయొచ్చు. ఇంట్లో ఉన్నవాళ్ళు చిన్న హోమ గుండాలు పెట్టుకుని మీకు వచ్చినటువంటి షోడశోపచారాలతో ఓమే సర్వమంత్రాలు, హోమానికి ఉన్నటువంటి ప్రక్రియలో ఓంకారం ఒక్కటే చాలు. ఓం స్వాహ, ఓం స్వాహ. అగ్ని వెలిగించేటప్పుడు అగ్నిమేళే పురోహితం యజ్ఞశ దేవ ఋత్విజం అవతారం రత్నదాతం, ఇంత మంత్రం చెప్పలేం కదా. ఓం అగ్నిమేళే, అగ్ని వెలిగింది, సమిదలు పెట్టాం, అవన్నీ కూడా ఓంకారం. ఏమీ రాదు, ఓంకారంతో చేసేయండి. వచ్చినట్టు 16 ఉపచారాలతో 16 హవిస్సులు ఇవ్వండి. పరమాణాన్ని పాలు, బియ్యము, బెల్లాన్ని వండి సూర్యభగవానుడికి నివేదన చేసి ప్రసాదాన్ని పంచిపెట్టండి. అంటే ఇంకా నాకు చేయగలిగితే నాకు ఎలా ఉందంటే, ఒక 100 ఎకరాలు వెళ్ళిపోయి కూర్చొని 100 హోమగుండాలు పెట్టి 108 హోమగుండాలు పెట్టి వసుధాలక్ష్మి పూజ చేసి సస్యశ్యామలమైనటువంటి భారతదేశాన్ని చూపించాలి. డ్రీమ్ చేస్తున్నారు కదా, అయిపోతుందిలేండి. కోరుకున్నది ప్రతిదీ ఆయన నాతో ఏం కదా, చేశారు. ఇది కూడా అవుతుంది, ఇది కాదు. అద్భుతం సార్, చక్కగా చేసుకోవచ్చు. అయితే ఇట్లా హోమం అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇంట్లో చిన్నదైనా చేయమంటున్నారు. ఏ మంత్రంతో చేసుకోమంటారు? ఓం స్వాహ. అది కాకుండా మేము చదువుకుంటామని మాకు కొంచెం వచ్చు, నోరు తిరుగుతుంది అనుకునే వాళ్ళకి ఏదైనా మంత్రం చెప్తారా? మంత్రం లక్ష్మీ మంత్రాన్ని చేసుకోవచ్చు. లక్ష్మీ మనం అంటే ఇప్పుడు ఇక్కడ వసుధాలక్ష్మి అన్నాం కాబట్టి మనం చెప్పినటువంటి భాగ్య సూక్తం మీరు ఒకసారి మళ్ళీ అది డిస్క్రిప్షన్ లో ఇవ్వండి. భగ ప్రణీత భగ సత్యరాదో భగేమ దియముదవా దదన్న భగ వ్రజాజనయ గోవిరస్వై భగ ప్రణృమిర్నవంత శ్యామ. ఇది భాగ్యాన్ని ఇస్తుంది. మనం ఇంకో మంత్రం చెప్పాం, అగ్నినారైమస్నవత్ పోషమేవా దివే దివే యశసం వీర ఉత్తమం. ఇది కూడా సంపద, అగ్ని సంపదనిస్తుంది. ప్రచండంగా ఉన్నాడు కదా, ఇది అంటే దివే దివే ప్రతిరోజు సంపదనివ్వు అని అగ్నిదేవుని అడుగుతున్నాం. అంటే మీరందరూ కూడా ఇళ్లలో అగ్ని కార్యాలు చేసే స్థితికి వెళ్ళిపోవాలి. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఆవు నెయ్యి పుష్కలంగా ఉంది అంటే గో సంపద ఉంది అనే స్థితికి మనం వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అగ్ని కార్యం జరగటం అనేది నిజంగా అది ఒక సుకృతం. అయితే ప్రతిరోజు మన ఇళ్లలో అగ్ని కార్యం జరుగుతోంది. స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట చేస్తున్నాం, స్నానాలు చేయకుండా చేస్తే బాగుంటుంది, అంతే కదా. అంటే స్టవ్ అనేది అగ్ని, ఒక రకంగా అగ్నే, కానీ ఆ అగ్ని కాదు. అందుకని ఏంటంటే యజ్ఞకుండాలలో మనం తినే వండుకునేది శుభ్రంగా ఉద్దేశం అది. స్నానం చేసి ఇస్తే చాలా సంతోషం. అగ్నిదేవుడు అంటే ఎలాగో ఆనందిస్తాడు, అది ఇంకొంచెం ఆనందిస్తాడు. అదే కదా, గౌరవం. సంపద అంటున్నారు కదా, దీని గురించి ఒక వీడియోలో మనం మళ్ళీ మాట్లాడతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మిత. సూర్యోస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.